హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పల్లి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది మనకు ఉప్మాలోకి, ఇడ్లీకి, దోశలకి, బోండాలకి బాగుంటుందండి. ముందుగా కావాల్సింది పల్లీలు 1 కప్పు, పుట్నాలు 1 కప్పు, ఎండుమిర్చీలు 1/2 కప్పు, కొద్దిగా చింతపండు, పోపుకి తగినవండి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చీలు. ముందుగా మనము పల్లీలని దూరగా వేయించుకోవాలి. చిన్న సిమ్లో పెట్టుకొని మనము పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలు మాత్రం చాలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, అస్సలు మాడొద్దండి. సో పల్లీలు బాగా వేగాక మనం ఇలా ఈ కలర్ వచ్చేయాలండి. ఈ కలర్ వచ్చాక బాగా వేగాక మనము వీటిని సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పుట్నాలు వేసుకోవాలి. 1 కప్. పుట్నాలకైతే కొద్దిగా టైం తక్కువ పడుతుందండి, పల్లీలకు మాత్రమే ఎక్కువ పడుతుంది టైము. పుట్నాలు మాత్రం తొందరగానే వేగుతాయి. పుట్నాలు అయిపోయాక వేగాక పుట్నాలను కూడా తీసి అదే ప్లేట్లోకి వేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసేసానండి, మాడిపోతాయి అనేసి. సో ఒకసారి పుట్నాలు కూడా వేసేసుకున్నాక మళ్ళీ అదే దాంట్లోకి ఎండుమిర్చీలు 1/2 కప్పు, తగినంత అండి మనకు కారము, అండ్ చింతపండు కొద్దిగా, నిమ్మకాయ సైజ్ అంతా. ఇవి కూడా కొద్దిగా వేపుకోవాలండి. అంతేనండి, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము పోపు వేసుకుందామండి. ఇవి చల్లారే లోపల మనం పోపు వేసుకుందాము. ఒక 2 to 3 స్పూన్స్, టేబుల్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. మనం పోపు వేసుకున్నా పర్లేదు, పోపు వేయకున్నా పర్లేదండి, ఇది అలాగే తినేయచ్చు పచ్చడి అయితే. బట్ పోపు వేస్తున్నాను నేను. అంతేనండి, ఇవి చల్లారిపోయాయి. చింతపండు మాత్రం లాస్ట్కి వేసుకోవాలి. ముందుగా వీటన్నిటిని పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చీలు ముందుగా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కూడా ఈ పొడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టుకుందామండి. అయిపోయిందండి, పొడి అయిపోయింది. ఇప్పుడు చింతపండు రెమ్మలు లాస్ట్కి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, రుచికి తగినంత. మళ్ళీ ఒక్కసారి మనము మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్ని మనము కొద్దిగా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు మనము యూజ్ చేసుకోవాలి. కొద్దిగా మనం తీసి విడిగా పెట్టుకోవచ్చు. ఒక్కసారి కలుపుతున్నానండి. మళ్ళీ పల్లి పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని కొద్దిగా మనకి ఎంతైతే అవసరమో అంత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మిగతాది చట్నీలోకి వాడుకుందామండి మనము. ఈ పొడి మనకి ఎప్పుడంటే అప్పుడు ఒక 15 days వరకు కూడా నిలువ ఉంటుందండి. టైట్ కంటైనర్లో మనము పెట్టుకున్నామంటే మనకు ఒక 15 days వరకు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇందులో వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా. చేసామంటే ఆఫ్ చేసేసుకొని మనం ఎలా కావాలంటే అలాగండి, ఇంకా కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. పల్లి పుట్నాల కారం పచ్చడి రెడీ అయిపోయింది.
ఇప్పుడు పోపు కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. నేను చల్లారిపోయింది. పోపు ఎప్పుడైనాను మనం చల్లారాకనే వేసుకోవాలి. అంతేనండి, పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడి కూడాను సపరేట్గా ఉందండి. ఇది ఒక కంటైనర్లో వేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్మాలోకి నేను ఇలా చేశానండి. సో ఒక బౌల్ పెట్టి ఇలా డిజైన్ చేశాను. దాంట్లో పల్లి పచ్చడి వేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి. ఉప్మా తినని వాళ్ళు కూడాను ఈ పల్లి పచ్చడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పల్లి పచ్చడి. అండ్ పొడి కూడా చాలా బాగుంటుందండి. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.